నిన్న ఎలమంచిలి శ్రీను ప్రెస్ మీట్ పెట్టి గౌరవ బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య నాయకుడైన పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది శ్రీను నీకు తగదిరి. గతంలో నీకు చాలాసార్లు హెచ్చరించాం. ఆయన ఒక నిబద్ధత నిజాయితీ గల నాయకుడు. ఆయన పట్టుకొని సిద్ధాపూర్ రిజర్వాయర్లో మొన్న రాత్రి జరిగిన సంఘటనను వక్రీకరించి ఆ రోజు మేము కూడా ఉన్నాం యథార్థంగా. సిద్ధాపూర్ రిజర్వాయరు సిద్ధాపూర్తో పాటు ఒక 20 గ్రామాల రైతుల సాగునీటి సమస్యలు తీర్చడానికి గౌరవ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుండి కలలు కానీ ఆ ప్రజలకి సాగునీరుతో పాటు తాగునీరు ఇవ్వాలనే సంకల్పంతో 24 గంటలు ప్రతిదినం కృషి చేసి ఆయన ఎక్కడున్నా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పోయిన గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన సందర్భంలో దాన్ని ప్రారంభోత్సవం చేశారు. దాని పనులు సాగుతున్న సందర్భంలో ప్రభుత్వం మారిన సందర్భంలో నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే కలిపి ఆ ప్రాజెక్టును ఆపిన విధంగా చెప్పమంటావా? ఎన్ని రుజువులు చెప్పమంటావు? దాన్ని మళ్ళా శ్రీనివాసరెడ్డి గారు ప్రజల శ్రేయస్సుకై నేను కాంగ్రెస్ పార్టీకి బయట నుండి మద్దతు ఇచ్చి నా నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలి, నా నియోజకవర్గ ప్రజలకి సాగునీళ్ళు కష్టాలు రాకూడదనే ఉద్దేశంతో జాకోరా, చింతగుంట, చందూరు లిఫ్ట్లు ఆగిపోయి ఉన్నాయి, సిద్ధాపూర్ రిజర్వాయర్ ఆగిపోయి ఉంది, బాన్స్వాడలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆగిపోయి ఉన్నాయి, వర్ణి ప్రభుత్వ ఆసుపత్రి ఆగిపోయింది, కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆగిపోయింది. చాలా రోడ్లు 100 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లన్నీ నిర్మాణ ప్రొసీడింగ్ వచ్చి టెండర్ లైఫ్ ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఓడిపోయిన అభ్యర్థి ఆపించింది నిజంగా సీను? నువ్వు మాట్లాడుతున్నావు, సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకురా బాబు? మొన్న వీడియో పెట్టావు, సత్యనారాయణపురాన్ని మా పెద్దలంతా నిర్మించారని పెట్టా. నీ పెద్దలు నిర్మించారా? దొంగలు నీ పెద్దలు సత్యనారాయణపురం నిర్మించారా? పునాదేశారా? నీ నోరు ఎరితే అబద్ధం, నీ బతుకు అబద్ధం. ఇదే నిన్ను నమ్మినాడని నువ్వు పాము కంటే విషయం, పాము ఆకలిస్తే తన పిల్లల్ని ఎట్ట తింటదో నువ్వు నీ ఎంత ఉన్న కార్యకర్తల్ని తినేసే రకం. పాము ఒక రకంగా, పాము విషం మనుషుల కన్నా ఉపయోగపడుతుంది. నువ్వు పాము కంటే విషమైన మనిషిరా బాబు. నువ్వు మనిషిగా పుట్టడానికి జీవించడానికి అర్హత లేదు నా కొడుకు. నువ్వు మాట్లాడతావు శ్రీనివాసరెడ్డి గారి గురించి. పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ మోసం చేశాడు ఎక్కడన్నా? పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకున్నాడా? ఇసుక చేసిండా? మొరుగు బాన్స్వాడ వెళ్ళి ఆడబెట్టావు. బీఆర్ఎస్ అన్నో కాంగ్రెస్ అన్నా తీసుకొచ్చావు, ఏదో అడ్డుమారి పుట్టిలాగా అడ్డు చేసావు. మన పంచాయతీ ఎలక్షన్లు హెడ్ క్వార్టర్లో ఏం చేసా? నువ్వు వెనుకొని టీఆర్ఎస్ అభ్యర్థులు పెట్టావా? దాంట్లో ఒక రెబల్ పెట్టి 3వ అభ్యర్థులు పెట్టావు. ఆడి కాంగ్రెస్ జెండా అన్నో శ్రీనివాసరెడ్డి గారు బొమ్మ పెట్టావు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది పెట్టించావు. నువ్వు మళ్ళీ ఆడికి పనిచేసావు. అసలు నీ అమ్మ నిన్ను నమ్మేది ఎట్రా? వాళ్ళందరినీ మోసేసి ఒక వకీలు ఉన్నాడు, నువ్వు ఆ వకీల్ ఫోన్ లేకపోతే భీమారావు డాక్టర్ చచ్చిపోయినప్పుడు నిన్ను ఎత్తుక్కుంటా ఇంటికి వచ్చాడు. నిజం కదా? ఎందుకు మాట్లాడుతావు భయ్? నువ్వు అంత దొంగ బతుకు. ఈ దొంగ బతుకు ఎందుకు? రా మాతో కలిసి పనిచేసి ప్రజలకు సేవ చేద్దాం. నీ జిందగీలో ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ పుట్టినూరులో నీ పక్కన దానికి ఎప్పటికన్నా కనీసం ₹1 మేలు చేసావు నీ బతుక్కి. నువ్వు వెళ్ళి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళావు, అందుకనే టీఆర్ఎస్ పుట్టమునుగుతుంది. నీ అసలుంటాను వెళ్ళబట్టే. మొన్న ఎలక్షన్లో ఏం చేశా? నువ్వు చేసావు, కాంగ్రెస్ ఆపోజిట్ వాళ్ళకి మద్దతు చేసావు. నీ బతుకు, నీ అమ్మ నీది ఒక బతుకు. దీన్ని పట్టుకొని పెద్దాన్ని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శిస్తా. మొరు మాఫియా అంట, ఇసుక మాఫియా. నువ్వు చూసా? కుల సంఘాలకు డబ్బులు ఇచ్చాడు, రైతులకు డబ్బులు ఇచ్చాడు. ఈ డబ్బులన్నీ ఆగిపోయినాయి రా. ఆయన స్వార్థం కోసం వస్తే ఈ రోజు 18 గంటలు ఎందుకు పని చేస్తాడు రా బాబు? రాత్రి 12 గంటలకు వెళ్ళి సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గర ఎందుకు కూర్చుంటాడు? అందరిలాగా ఏసీ రూమ్ లో కూర్చోవచ్చుగా. 77 సంవత్సరాల వయసు. నానుండి మాట్లాడుతున్నావా? మనిషి పుట్టావా నువ్వు? నీ మాటలేంది, నీ చేష్టలేంది? నువ్వు ఎన్ని రోజులు ఇంకా బాగుపడవా? 65 ఏళ్ళు వచ్చినాయి నీ గుద్ద మీదకి, ఇంకా బాగుపడవా? అందరిని పట్టుకాల్చి మీదేస్తావు. ఇదేం మనిషి రా బాబు నువ్వు? సిద్ధాపూర్ రిజర్వాయరు గతంలో శాంక్షన్ చేయించి నీటి లభ్యత తక్కువ ఉందని అధికారులు రిపోర్ట్ ఇస్తే దాన్ని మళ్ళా ఇంకోసారి పునరుద్ధరించి ఈ ప్రస్తుత గవర్నమెంట్లో
ఇంకా ఎక్కువ ఎకరాలకి సాగునీళ్లు అందించడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈఎంసీ తోటి మాట్లాడి దీన్ని ఎస్టిమేట్లు పెంచాలి, దానివల్ల ఈ పనులు ఆగిపోయినాయని చెప్పేటప్పటికి మొన్న సాయంత్రం సిద్ధాపూర్ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆ రైతుల ఆవేదన, అన్నా మా పొలాలు మొన్న పంటేసుకోవాలా, మాకు తాగునీళ్లు రావట్లేదు, ఈ రిజర్వాయర్ తొందరగా పనిచేయించండి అన్నా అని చెప్పినప్పుడు ఆయన ఆలోచించి వాళ్ళ బాధలు చలించిపోయి ఆ ఈఎంసీ తోటి అధికారులతో మాట్లాడి, అరే బాబు నాకు ఈ వయసులో ఇదేం కర్మరా బాబు, మీరందరూ వచ్చి పని చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆదేశిస్తే నువ్వు దాన్ని వక్రీకరిస్తా. ఉన్నది నిజమే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. రేపు 27వ తారీఖు చందూరు జాకోరా చింతకుంట లిఫ్ట్ ఓపెనింగ్ వస్తా, సిద్ధాపూర్ రిజర్వాయర్ జాగ్రత్తగా ఇస్తుంటాను, దూరం పెట్టుకోండి, కనీసం ప్రతిపక్షంగానే ఉంటారు. సీను ఇంకోసారి చెప్తున్నావు, గతంలో కూడా చెప్పావు, నువ్వు అవసరమైతే ఏదో మా మీద ఏదో చెంచగాళ్ళు అట్టుపొట్టుగాళ్ళతో ఏదో మాట్లాడేస్తే ఇక్కడ అడిచేది లేదేం లేదు. ఇక్కడ అంతా క్లీన్ చీట్ ఉంది, ఎవరేం చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పోచారం గారు అనుచరులవే, ఎవరో లంగా పనులు చేయాలా, ఎవరిని ముంచలా. రుద్రూరు శాఖని 2013లో ఎలక్షన్ల మందుకి ₹1,00,000 ముంచు, ఇది నిజం కాదా? మాషెట్ సీన్ నేను రుద్రూరు శాఖని 2013లో చెప్పమంటావా? నీ ఈ అనుచరులే కదా. శ్రీనివాస్ గౌడ్ ₹1,00,000 వేసావు, రాజురెడ్డిని వేసావు. ఎన్ని చేయాలి నీ గురించి? నీకు ఎన్ని చెప్పినా అసలు నీ అమ్మ నీకు చెప్తే జనాలందరూ ఈ ఇస్తుంటాడు అనుకుంటారా బాబు? మానేసి ఇప్పుడన్నా మానేసి ప్రశాంతంగా బతికి వయసులో, లేకపోతే పెరాలసిస్ వస్తుందిరా బాబు నీకు. మొన్నటిదాకా ఊగుతా ఉన్నావు, ఇది మానేసి జాగ్రత్తగా ఉండని చిన్నవాడమైన బుద్ధి చెప్తున్నావు. తప్పేమి లేదు, పెద్దవాడు తప్పు చెప్తే చిన్నవాడు చెప్పొచ్చు, నువ్వు ఫీల్ కాబాక, జాగ్రత్తగా బతుకు అని హెచ్చరిస్తూ, ఇంకోసారి ఇటువంటి మాటలు రేగిని అనుకో పుంగి పగులుతుంది. నువ్వేదో చెంచాలు అని, ఇక్కడ చెంచాలు ఎవరు లేరు, అంతా నికారసైన మనుషులు వేరా బాబు, నీలాగా లంగల ఫంగలు ఎవరు లేరు, జాగ్రత్తగా ఉందని